బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ స్టేడియం నుంచి ప్రజా యుద్ధ నౌక ప్రజాకవి గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. గన్ పార్క్, అసెంబ్లీ, నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపం, ట్యాంక్ బండ్, జేబీఎస్, తిరుమలగిరి మీదుగా అల్వాల్ చేరుకోనుంది. గద్దర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అల్వాల్ భూదేవి నగర్లోని మహాబోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మహాబోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకున్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పరిశీలిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో గద్దర్ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. అక్కడ గద్దర్ భౌతిక గాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు సీఎం కేసీఆర్. గద్దర్ అంతిమ యాత్ర వాహనానికి జై భీం జెండాలతో పాటు బుద్ధుడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే గద్దర్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. మరోవైపు అల్వాల్లోని గద్దర్ నివాసం దగ్గర తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు నివాళులు అర్పించారు. అయితే గద్దర్ అంతిమ యాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులతో పాటు ఆయన అభిమానులు, కళాకారులు భారీగా పాల్గొని కన్నీటి వేడుకలు పలుకుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రియా, మరికొద్ది సేపట్లో అల్వాల్లో తన యొక్క నివాసం దగ్గర గద్దర్ యొక్క అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గద్దర్ యొక్క భౌతిక గాయాన్ని మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం నుంచి కూడా అంతిమయాత్ర, ఈరోజు అంతిమయాత్ర వాళ్ళ అల్వాల్ దగ్గరికి కూడా అంతిమయాత్రతో వేలాదిగా తరలివచ్చిన ప్రజల మధ్యలో
సో అంతిమ యాత్ర ఇక్కడ కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లోనే అల్వాల్లోని మహాబోధి విద్యాలయ స్కూల్లోని ఒక ఖాళీ ప్రదేశంలో గద్దర్ యొక్క అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా అధికార లాంఛనాలతో గద్దర్ యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో పబ్లిక్ అయితే వేలాదిగా తరలి వచ్చారు. చాలా మంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. కళాకారులు ఆటపాటలతో ఎల్బీ స్టేడియం నుండి కూడా మధ్యాహ్నం బయలుదేరినటువంటి ఏదైతే అంతిమ యాత్ర ఉందో ఇంతవరకు కూడా ఇక్కడికి రాని పరిస్థితి ఉంది. అంటే వేలాదిగా తరలి వచ్చిన జనాలు కళాకారులు ఆటపాటలతోటి గద్దర్ ఒక నివాళులు అర్పిస్తూ కూడా వాళ్ళందరూ కూడా గద్దర్ ఒక వాహనంతో కూడా బయలుదేరి వస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా గద్దర్ దగ్గరికి వచ్చి ఇక్కడికి తన యొక్క పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించనున్నారు. అలాగే ఈ యొక్క అంతిమ యాత్రలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా వస్తా ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు వస్తా ఉన్నారు, కళాకారులు వస్తా ఉన్నారు. ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు గద్దర్ కాబట్టి అరుణోదయ సాంస్కృతిక కళాకారులతో పాటు ఇతర అనుబంధ సంఘాలటువంటి నేతలు, కళాకారులు అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. అంతిమ యాత్రలో గద్దర్ను కడసారి చూసేందుకు కూడా వేలాదిగా జనం వస్తా ఉన్నారు. ఇక్కడ క్రిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ అల్వాల్లో అయితే గద్దర్ యొక్క ఇంటి దగ్గర ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్, ఇక్కడ జనాల్ని కంట్రోల్ చేస్తా ఉన్నారు. మరోవైపు తోపులాట జరుగుతూ ఉంది. ఎందుకంటే జనాల్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసులు కూడా. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి గద్దర్ యొక్క ఇంటి దగ్గర భూదేవి నగర్, అల్వాల్లోని భూదేవి నగర్ లో ఉన్నటువంటి అల్వాల్ గృహానికి ఆయన యొక్క పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి మహాబోధి విద్యాలయ ఒక స్కూల్ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ గద్దర్ యొక్క అంత్యక్రియలు జరపనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఆ స్కూల్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క పీడిత వర్గాలకు, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా గద్దర్ గజ్జె కట్టి ఏదైతే ప్రజా పోరాటాలు కానీ ప్రజల కోసం తన చివరి శ్వాస వరకు కూడా పాటతోటి ఏదైతే పోరాటం చేశాడో ఈరోజు ఒక పాట మూల గురించి చెప్పి కూడా కళాకారులు అదేవిధంగా జనం కూడా చాలా మంది ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. గద్దర్ అంటేనే పాట, పాట అంటేనే గద్దర్ అన్న విధంగా ఉన్నటువంటి గద్దర్ ఈరోజు మన మధ్య లేడు అనేది చాలా మంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈవెన్ ఐసీయూలో కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఐసీయూలో ఉన్నప్పుడు కూడా డాక్టర్లతో కూడా అక్కడ వాళ్ళ డాక్టర్లకు పాటలు వినిపించాలని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అంటే గద్దర్కు పాట అంటే ఎంత ఇష్టమో మనకు దీన్ని బట్టి కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా గద్దర్తో అనుబంధం ఉన్న వాళ్ళు, ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న వాళ్ళు, పరోక్షంగా అనుబంధం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. ఇక్కడికి గద్దర్ లేడు అని చెప్పి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. కళాకారులు అయితే వాళ్ళ పాటలతోటి ఇక్కడ పాటలు పాడుతూ కూడా ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తా ఉన్నారు. మొత్తానికైతే అల్వాల్ అయితే ఒక జన సంద్రంగా మారింది. అల్వాల్లోని బుధవినగర్ ఏరియా అయితే ఉందో ఇక్కడ పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా కూడా పబ్లిక్ కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితి ఉంది. ప్రియా, రైట్. అయితే రాజు, ఇప్పటి వరకు ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రముఖులు ఎవరెవరైతే వచ్చున్నారు? ఇక్కడ మంత్రులు కూడా రావడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా ప్రధాని శ్రీనివాస్ యాదవ్, అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు జానారెడ్డి కావచ్చు, కాంగ్రెస్ సీనియర్ విహెచ్ కావచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు ఇద్దరు అని కాకుండా దాదాపు వందలాది మంది నేతలు కూడా రావడం జరిగింది. నిన్నటి నుండి కూడా ఆసుపత్రిలో అసలు గద్దర్ మరణించారని తెలిసిన సమయం నుండే ఆసుపత్రులకి చాలా మంది క్యూ కట్టిన పరిస్థితి ఉంది. అక్కడికి చాలా మంది రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఎల్బీ స్టేడియానికి మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా కూడా చాలా మంది కూడా రావడం జరిగింది. అధికార పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రులు కూడా చాలా మంది హాజరవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి మాత్రం కొద్దిసేపట్లో వస్తారని సమాచారం అంతా ఉంది. మరికొద్ది సేపట్లోనే అంతిమ యాత్ర కూడా ఇక్కడికి అల్వాల్కు చేరుకోనుంది. ఇక్కడికి చేరుకున్న వెంటనే సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి రానున్నారు. గద్దర్కు ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొని నివాళులు అర్పించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఇక్కడ అల్వాల్ అయితే జనసంద్రంగా మారిపోయింది. ప్రియా, రైట్. థ్యాంక్ యూ రాజు. ఓటుకు బలి పెట్టొద్దురా, గెలగట్టలేనిది ఓటురా, నీ బతుకును మార్చే తూటరా, బాబా సాహెబ్ బాటరా.
రాజ్యాంగం భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, 7 తరాల త్యాగాల జ్ఞాన యుద్ధాల గ్రంథం, మానవ జాతి విముక్తి గీతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ స్టేడియం నుంచి ప్రజా యుద్ధ నౌక ప్రజాకవి గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. గన్ పార్క్, అసెంబ్లీ, నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపం, ట్యాంక్ బండ్, జేబీఎస్, తిరుమలగిరి మీదుగా అల్వాల్ చేరుకోనుంది. గద్దర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అల్వాల్ భూదేవి నగర్లోని మహాబోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మహాబోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకున్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పరిశీలిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో గద్దర్ నివాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. అక్కడ గద్దర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు సీఎం కేసీఆర్. గద్దర్ అంతిమయాత్ర వాహనానికి జై భీం జెండాలతో పాటు బుద్ధుడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే గద్దర్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. మరోవైపు అల్వాల్లోని గద్దర్ నివాసం దగ్గర తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, టీఆర్ఎస్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు నివాళులు అర్పించారు. అయితే గద్దర్ అంతిమ యాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులతో పాటు ఆయన అభిమానులు, కళాకారులు భారీగా పాల్గొని కన్నీటి వీడ్కోలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ స్టేడియం నుంచి ప్రజా యుద్ధ నౌక ప్రజాకవి గద్దర్ అంతిమ యాత్ర కొనసాగుతుంది. గన్ పార్క్, అసెంబ్లీ, నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపం, ట్యాంక్ బండ్, జేబీఎస్, తిరుమలగిరి మీదుగా అల్వాల్ చేరుకోనుంది. గద్దర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు చేశారు. ఇప్పటికే అల్వాల్ భూదేవి నగర్లోని మహాబోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. మహాబోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకున్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పరిశీలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ తెలియజేస్తారు. శ్రీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. అయితే ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి అంతిమ యాత్ర 11 గంటల సమయంలో ఇక్కడ ఎల్బీ స్టేడియం నుండి యాత్రగా బయలుదేరి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించి అల్వాల్ సమీపంలో ఉన్నటువంటి తన ఈ విద్యాలయ ఏదైతే ఉందో విద్యాలయ పరిసర ప్రాంతాల్లో అంతిమ యాత్రకు సంబంధించి ఈ ఇక్కడ బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ బరియల్ గ్రౌండ్ సంబంధించి కూతురు ఉదయం నుండి ఇక్కడే ఉంటూ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం లాంఛనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క గద్దరు అంతిమ యాత్రకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేశారు. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి రానున్నారు అని అధికారికంగా మనకు ఉన్నటువంటి విశ్వసనీయమైన సమాచారం ప్రకారం వారు కూడా వస్తున్నారు అని అన్నట్టు సమాచారంతో సరిగా పోలీసులు కూడా పూర్తి బందోబస్తు నడమ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. అయితే ఈ ఏరియాలో ఉన్నటువంటి వారు పూర్తి స్థాయిలో అంటే గద్దర్తో గతంలో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, గద్దర్తో ఉన్నటువంటి ప్రజా కవి లేదా ప్రజా సంబంధించినటువంటి వారి గలాన్ని పాటల రూపంలో ఒక గేమ్ రూపంలో కూడా ప్రజల తరఫున పోరాడినటువంటి ఆ వ్యక్తిని చూడడం కోసం తండోపతండాలుగా ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఈ యాత్రకు సంబంధించి వేలాదిగా ఈ యాత్రను విజయవంతంగా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి బోధి విద్యాలయ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాము. అయితే అధికారులు మార్నింగ్ నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఏవైతే అంటే ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారం ఏవైతే నిర్వహిస్తారో అటువంటి ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్నింటినీ
ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఉదయం అంటే ఇక్కడ ఉన్నటువంటి తమ కూతురు ఉదయం నుండి ఇక్కడే పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అంటే సౌకర్యాలు కావచ్చు లేదా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి లాంఛనాలను దగ్గరుండి చేస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ స్కూల్ పక్కనే ఉన్నటువంటి నివాసం దగ్గరలో ఈ యాత్ర కొనసాగుతుంది అని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్. అయితే శ్రీరామ్, గద్దర్ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక ప్రజా ఉద్యమకారుడు, ప్రజా గాయకుల గొంతుక. అయితే ఇప్పుడు ఆయన కాలం చేయడం పట్ల సహగాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈ ఉదయం అంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గా ఒక్కసారిగా తెలంగాణ యావత్తు, తెలంగాణ కాదు దేశంలో ఉన్నటువంటి కవులు కావచ్చు, రచయితలు అంటే తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేశారు. అంటే ప్రజల రూపాన ప్రజల వైపు ఉంటూ నడిపిస్తున్నటువంటి ఒక మహా కవి కావచ్చు, గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాము. అంటే ప్రజల పక్షాన ఉంటూ ప్రజలను ప్రశ్నించే విధంగా అంటే ప్రభుత్వాలకి వారధిగా ఉంటూ తన యొక్క గలం ద్వారా ఆ ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి లేరన్నటువంటి విషయాన్ని ప్రజలు కావచ్చు లేదా ఇతర ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఇటువంటి విచారాన్ని మేము వింటామని అనుకోలేదు. అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి క్రమంలో కూడా జరిగినటువంటి తనకు ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా అంటే 2 రోజుల్లో నేను మరి ప్రజల ముందుకు వస్తాను, ప్రజలతో ఉంటాను అని ఒక వీడియో ఏదైతే మాట్లాడడం జరిగిందో అలా వస్తారని ఊహించారు. బట్ ఇలా జరగడం చాలా విషాదంగా చూస్తా ఉన్నాము. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక కవి కావచ్చు, ఒక గాయకుడిని, ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తాము. అయితే శ్రీరామ్, ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని ఆయన అంతిమ యాత్రకు సుదూర ప్రదేశాల నుంచి ఎంతో మంది వచ్చున్నారు. ఏ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చున్నారు? మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు ఆంధ్ర కావచ్చు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో యావత్తు దేశంలో అంటే గద్దర్ అంటేనే ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఈ పాటలే కావచ్చు, అంటే అతని పాట వినగానే ఎప్పుడు ప్రజల గుండెల్లో చిరకాలం ఉండేటటువంటి ఒక గాయకుడుగా, కవిగా పేరొందాడు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలు కావచ్చు లేదా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఈ అల్వాల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి షాప్స్ కానీ ఎటువంటివి కూడా వెళ్ళలేవు. అతనికి సంతాపంగా అందరూ స్వచ్ఛందంగా బంధులు చేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే పోలీసులు ఇక్కడ స్థానికంగా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అనుమతించే లేకపోవడంతో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు లేదా పక్కన అంటే అంతిమ యాత్రగా వస్తున్నటువంటి ఆ వాహనాన్ని ఈ చివరిసారిగా చూడాలనే తమ ధ్యేయంతో ఆ రోడ్డు పూర్త మనం చూసుకున్నట్లయితే వేలాది మందితో ఈ యొక్క యాత్ర అయితే వస్తూ కొనసాగుతా ఉంది. రానున్న అంటే ఇంకా దాదాపు ఒక 2 గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుపుతున్న పరిస్థితుల్లో ఇప్పటికైతే ప్రధానంగా ఉన్నటువంటి ఈ పార్టీ నేతలు కూడా కీలకంగా లోపలికి వచ్చి అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి దగ్గరుండి ఏర్పాట్లు కావచ్చు లేదా అంటే తమ కూతురుతో మాట్లాడము, తమ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత గ్రౌండ్ లోకి రావడం జరుగుతుంది. గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత అంటే సీఎం కూడా ఇక్కడ వచ్చి నివాళులు అర్పిస్తారని చెప్పి పోలీసులు కూడా పెద్ద ఎత్తున అలర్ట్ అయ్యి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య నడుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా ఈ 2 hours అంటే ఇంకా ఈ బోధి విద్యాలయ ఉన్నటువంటి అంటే స్కూలు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే గద్దర్ తాను చదువుకున్నటువంటి ఈ బోధి విద్యాలయం ఏదైతే ఉందో బోధి విద్యాలయానికి సంబంధించి గతంలో తాను చదువుకున్నటువంటి అంటే చదువుకుని ఈ యొక్క పాఠశాలను కూడా ఇక్కడ నెలకొల్పారు. గద్దర్ ప్రజలకు సంబంధించి చాలా చేశారు. అయితే గద్దర్ సంబంధించినటువంటి తన జీవితాన్ని మా ఏరియాలో మాతో ఉండేవాడు. మార్నింగ్ మన అమ్మ న్యూస్ తో కూడా మాట్లాడినటువంటి తమ కూతురు కూడా మా ఫాదరు ఎక్కువగా ప్రజల కోసమే ప్రజలకు సంబంధించిన వాటికే ఎక్కువ కేటాయించారు, మాతో ఉన్నటువంటి సమయం కూడా చాలా తక్కువగా ఉన్నారు. అయితే అతనికి ఉన్నటువంటి సమయాన్ని కూడా ప్రజలతోనే ప్రజల కష్టాలు వారి యొక్క సంక్షేమం కోసమే పోరాడేవారు. అటువంటి సందేశాన్ని మాకు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని కూడా మన
అమ్మ నీకు మార్నింగ్ చెప్పడం జరిగింది. అయితే శ్రీరామ్, ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ గద్దర్ హఠాత్ మరణం చెందడం వల్ల అక్కడ ఎవరైనా అధికారులు రాజకీయాలు చేసేటువంటి అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇటీవల కాలంలో ఈసీకి దర్యాప్తు చేస్తున్నటువంటి గద్దర్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ప్రజా పార్టీ అనే వేదిక ద్వారా ఈ పార్టీని తీసుకురావాలనుకున్నారు. అయితే ఈ పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో తన కూతురు దీన్ని లీడ్ చేస్తూ ముందుకు వెళ్తారా ఏంటి అనే అటువంటి అంశాలను కూడా చూడవలసి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ అప్డేట్స్.